ధార్మికవేత్తగా మీరు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు, ధార్మిక సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతవరకు వాటి రిజల్ట్స్ వచ్చినాయి? జనాల్లోకి సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి వారు, కొంచెం విచక్షణ జ్ఞానం కావచ్చు, లేదంటే చదువు ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళ ఇళ్లలో పుస్తక పఠనంతో పాటు మా రామాయణం, మహాభారతం ఇట్లాంటి కొన్ని చదువుతూ ఉంటారు. మీరు చేసే సేవా ధార్మిక కార్యక్రమాల ద్వారా వాటి పఠనం ఎంతవరకు మీ ప్రాంతంలో పెంచారు? వాస్తవంగా వచ్చేటప్పటికి భగవద్గీత పారాయణని మా ప్రాంతంలో నేను పర్సనల్గా తీసుకుని పెంచానండి. పర్సనల్గా గ్రూప్స్గా ఏర్పాటు చేసి మహిళలందరినీ ఒక చోట ఏర్పాటు చేసి ఈ రోజున నా పరంగా నేను ఒక 500 మంది మహిళలు వాళ్ళు భగవద్గీత పారాయణ చేసుకునే విధంగా గ్రూప్స్ రెడీ చేశాను. ఈ సమ్మర్లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ సమ్మర్ నుంచి కూడా భగవద్గీత పిల్లలందరికీ నేర్పిద్దాము, వాళ్ళకి అవార్డ్స్ ఇద్దాము. భగవద్గీత నేర్పించి 1 month నేర్పించి మనమే వాళ్ళకి కాంపన్సేషన్ ఇద్దాం. ఒక 3,000 రూపాయలు 2,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి భగవద్గీత నేర్చుకున్నంత కానీ. ఎందుకంటే మంచిని అలవాటు చేయాలి. అలవాటు చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది అలవాటు అవుతుంది. ఇవాళ భగవద్గీత నేర్చుకోండి అని అంటే పంపించే తల్లిదండ్రులు కూడా తగ్గిపోయారు. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్పిద్దామా, ఇంగ్లీష్ గ్రామర్ నేర్పిద్దామా, లేకపోతే వాళ్ళకి రేపు మార్కులు రావడానికి మంచి చోటను పెడదామా అనే ఆలోచన ఉన్నారు. కానీ 1 గంట సేపు భగవద్గీత నేర్పిద్దాము అనే ఆలోచన ఏ తల్లిదండ్రులకి ఈ రోజు లేదు. ఎందుకంటే పిల్లలు విద్యావంతులు అయిపోయి చదివేసి ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కానీ 1 గంట భగవద్గీత నేర్చుకుంటే వాళ్ళ జీవితం బాగుపడుతుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే ఆలోచన ఏ తల్లిదండ్రులు చేయట్లేదు. ఎందుకంటే భగవద్గీత నేర్చుకుంటే ఏమొస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు. అటువంటి వారిని మార్పు చేయాలి. మనం మార్పు చేసి నా పిల్లాడు భగవద్గీత నేర్చుకున్నాడు అని చెప్పి గౌరవప్రదంగా ఎక్కడైనా చెప్పుకునే విధంగా వాళ్ళని తయారు చేయాలనేది నా ఆలోచన. అట్లాగే అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే నేను ఒక కార్యక్రమానికి వెళ్తే ఆ కార్యక్రమంలో ఒక తల్లి ఎన్ఆర్ఐ మా అబ్బాయికి మేము భగవద్గీత నేర్పించామంటే మేము అందరూ ఆశ్చర్యపోయాం. చిన్న పిల్లాడు అక్కడే పుట్టాడు, యూఎస్లోనే పుట్టాడు, కానీ అక్కడ భగవద్గీత నేర్చుకున్నాడు. అటువంటి వాళ్ళే అక్కడ భగవద్గీత నేర్చుకున్నప్పుడు మనం ఇక్కడ భగవద్గీత ఎందుకు నేర్పలేము? అట్లాగే హిందూ ధర్మాన్ని ఎందుకని మనం, ఎందుకంటే భగవద్గీత నేర్చుకుంటే హిందూ ధర్మం నేర్చుకున్నట్టే.